నకిలీ మద్యం ఇది ఆ, పెద్ద నాయకుల చేతుల్లో నుంచి నడుస్తోంది. అధికార యంత్రాంగం అంతా కలిసి పనిచేస్తుంది. ఇది ఇప్పుడు సాక్షి తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది. పెద్దల దన్నుతోని నకిలీ మద్యం, అట్లాగే టీడీపీ నాయకులే కల్తీ మద్యం బాసులు, డాన్లు, రాష్ట్ర ప్రభుత్వ అండతో యథేచ్ఛగా కల్తీ మద్యం తయారీ, టీడీపీ నేత మద్యం దుకాణం సీజ్, నకిలీ మద్యం ప్లాంట్ కేసులో 10 మంది అరెస్ట్, ఇవన్నీ కూడా రాసుకొచ్చింది. తాజాగా అన్నమయ్య జిల్లా మొలకల చెరువు పాత హైవే సమీపంలో బట్టబయలు నకిలీ మద్యం తయారీ కేంద్రం కేసులో 14 మంది మీద కేసు నమోదు చేసి 10 మందిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజ్ చెప్పుకొచ్చారు. స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసు వివరాలు వెల్లడించారు. కేసులో జనార్దన్ రావు, కట్టారాజు, పి రాజేష్, కొడాలి శ్రీనివాసరావు, నాగరాజు, హాజీ, బాలరాజు, మణిమారన్, ఆనందన్, సూర్య, వెంకటేశం, సురేష్, మిథున్, అనంతదాస్, కట్టా సురేంద్ర నాయుడు మీద కేసు పెట్టారు. వీళ్ళు జనార్దనరావు, పి రాజేష్, కట్టారాజు, కొడాలి శ్రీనివాసులు పరారీలో ఉన్నారు. వీళ్ళ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం తయారీ కేంద్రం నుంచి ఎస్ఎస్ ట్యాంకు, డిస్టిలరీ వాటర్ ట్యాంకు, వాటిలకు మూతలు బిగించే 3 యంత్రాలు, 3 వాహనాలు, ఎలక్ట్రికల్ మోటార్, 1,050 లీటర్ల స్పిరిట్, బాట్లింగ్ సిబ్బంది సిద్ధంగా ఉన్న 1,470 లీటర్ల మద్యం, 20,208 బాటిళ్ల మద్యం, 12,000 ఖాళీ బాటిళ్లు, వేలాది మూతలు, 70 క్యాన్లు, రాయల్ లాన్సర్ లేబుళ్ళు, 10,800 ఓల్డ్ అడ్మిరల్ లేబుళ్ళు, 1,200 4,000 రోల్స్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు వెల్లడించారు. స్వాధీనం చేసుకునేటివిలో 1,75 లక్షలు అని చెప్పారు అన్నట్టు. మేబీ నాకు తెలిసి ఇందులో ఏ చంద్రబాబు నాయుడు, లోకేషో, పవన్ కళ్యాణ్ ఉండరు వీటిట్లలో. ఎందుకంటే అలాగ వాళ్ళు చేయించేటట్టయితే ఈ కింద ఈ దిక్కుమాల పని ఎందుకు చేయించుకోవాలా? పై స్థాయిలో డిస్టిలరీల దగ్గరనే చేసుకోవచ్చు, అక్కడ సంపాదించుకోవచ్చు. లేదా ప్రతి షాపు దగ్గర నుంచి ఆ ఎమ్మెల్యేలకు చెప్పి తలకో లక్ష నెలకు నాకు పంపించండి అని చెప్పచ్చు. అట్లా చెయ్యరు. వాస్తవంగా ఏంటంటే పేరాశ అంటారు. ఆశ ఫస్ట్ నిరాశలో ఉంటారు అధికారంలో లేనప్పుడు, ఆ తర్వాత ఆశ పుడుతుంది ఆదాయం బిగినయ్యాక. ఆశ నుంచి పేరాశగా మారిపోతుంది. ఇంకా ఏదో సంపాదించాలి, లేదా పక్కనోడు సంపాదించినప్పుడు నేను సంపాదించలేకపోతున్నాను దిగాలు ఉంటుంది. ఎట్లాగ అధికార పార్టీలోనే ఉన్నాం కాబట్టి మనల్ని ఎవడేం చేయలేడు అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. అట్లాంటి ధైర్యంతోనే చేస్తారు వీళ్ళు. ఎట్లాగా లోకల్ అధికారులు మనల్ని ఏం చేయలేరు, అట్లాగే ఇంకెవరు ఏం చేయలేరు అన్నటువంటి. ఈ బెల్ట్ షాపులు ఇప్పుడు గవర్నమెంట్ మద్యం దుకాణాల్లో అయితే కనుక కొంత పట్టుకుంటారన్న భయం ఉంటుంది. బెల్ట్ షాపుల వాళ్ళతో ఆ బాధ లేదు కదా. ఇప్పుడు బెల్ట్ షాప్ వాడికి ఈ బాటిల్ తీసుకెళ్ళి బయట 250 రూపాయల బాటిల్ వీళ్ళు 125 రూపాయలకి 150 రూపాయలకి ఇచ్చారనుకోండి, బెల్ట్ షాప్ వాడు హ్యాపీగా తీసుకుంటాడు కదా. అది డూప్లికేట్ అయినా కదా వాడేం వెరిఫై చేస్తాడు, తీసుకుంటాడు. అక్కడ లేబరే తాగేది బెల్ట్ షాపుల దగ్గర. కాబట్టి వాళ్ళకేముంటుంది, ఇది స్పిరిట్ గిరిట్తో చేసేటటువంటిదే కదా. లైక్ ఓ రకంగా చెప్పాలంటే నాటుసారా లాంటిది. కొంచెం ఆ తరహాలో ఉండేటట్టు కలర్లు అవి బిల్డప్ చేసుకుని ఇస్తారు. వాడికి ఆ కిక్కు వస్తుంది, అక్కడితో అయిపోతుంది. దీని మీద కంప్లైంట్ చేసేది లేదు. ఒకవేళ కిక్కు రాకపోయినా, లేకపోతే ఆ తరహా టేస్ట్ అనిపించకపోయినా తిట్టుకుంటాడు తప్పించి కంప్లైంట్ చేస్తూ దాని మీద ఏంది ఇది అని అడిగేటటువంటిది వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసే సీన్ ఉండదు. అది వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. మద్యం కేసులో నకిలీ మద్యం అంటే ఆ రూట్లో ఉంటుంది. ఎప్పుడైనా నిజంగానే మాట్లాడుకోవాలి, అబద్ధం అని నేను మాట్లాడుకోవాలి. ఇంతకుముందు జగన్ మీదని పెట్టిన లెక్కర్ కుంభకోణం కేసులో నేను అది స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు ఇదైనా అంతే.